కిచెన్ ఇవాళ మేము చూపించబోయే రెసిపీ ఎండిపోయిన పువ్వులతో ధూప్ స్టిక్స్ ప్రిపేర్ చేయడం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మేము పువ్వులన్నీ గ్యాదర్ చేసి సన్ డ్రై చేసాము. ఇలా ఎండిపోయిన పువ్వులని యూస్ చేస్తూ ధూప్ స్టిక్స్ ఎలా తయారు చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూపిస్తాము. ముందుగా మనం ఎండిపోయిన పువ్వులన్నీ తీసుకొని మిక్సీ జార్లో వేసి బాగా గ్రైండ్ చేయాలి. కొద్దిగా ఫ్లవర్స్ వేస్తూ మేము ఇక్కడ మిక్సీ జార్లో ఫ్లవర్స్ అనేవి పౌడర్ చేసుకుంటున్నాము. ఈ పౌడర్ ఎంత ఫైన్గా ఉంటే మనకి ధూప్ స్టిక్ అనేది అంత బాగుంటుంది ఫ్రెండ్స్. సో కొద్దిగా వేసుకున్నాక దీంట్లో కర్పూరము, ఇది పచ్చకర్పూరం ఫ్రెండ్స్. ఇది చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ పౌడర్ సాంబ్రాణి తీసుకున్నాము. ముందుగా పచ్చకర్పూరం వేసి ఆ తర్వాత పౌడర్ సాంబ్రాణి వేస్తున్నాము. ఈ క్వాంటిటీ అనేది మనకు నచ్చినంత తీసుకోవచ్చు. సో యాడ్ చేసి దీంట్లో మనం కావాలి అనుకుంటే వేపాకులు అలాగే ఆవు పిడక వేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, మెత్తగా ఫైన్ పౌడర్ అయింది. ఇలా ఫైన్ పౌడర్ అయిన దాంట్లో మనం నెయ్యి కలుపుకోవాలి. నెయ్యి కలుపుతూ ముద్ద చేసుకోవాలి. ఈ నెయ్యితో పాటు మనం లైట్గా రోజ్ వాటర్ కలుపుకోవచ్చు. అలాగే ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా కలుపుకోవచ్చు. దీంట్లో మనం ఎంత ప్యూర్ నెయ్యి వాడితే అంత మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. ఇదంతా న్యాచురల్, హోమ్ మేడ్ కాబట్టి ఎలాంటి కెమికల్స్ ఉండవు. దగ్గు రావడం, చిన్నపిల్లలకి ఎలర్జీ రావడం అలాంటి సమస్యలు కూడా మనకు ఉండవు. వీడియోలో చూస్తున్నారు కదా, మేము పౌడర్ని నెయ్యి కలుపుకుంటూ ఉండలాగా చేసుకొని పెడుతున్నాము ప్లేట్లో. ఇలా ఉండలా చేయడం అయిపోయాక వీటిని గాలిలో ఎండ తగలని చోట ఆరనివ్వాలి. ఇవి బాగా ఆరాక వీటిపైన కర్పూరం పెట్టి మనం వెలిగించుకోవచ్చు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇది వెలిగాక ఎంత మంచి ఎఫెక్ట్ వస్తుందో మీకే అర్థమవుతుంది. నేను ఇక్కడ చూపిస్తుంది కంప్లీట్గా డ్రై అవ్వలేదు, అందుకని కొద్దిగా పచ్చిగా ఉంది కాబట్టి కర్పూరం పెడుతున్నాము. కంప్లీట్గా సన్ డ్రై అవుతే ఇది ఆటోమేటిక్గా ధూప్ స్టిక్ లాగా వెలుగుతుంది. చూసారు కదా, ఇలా అయిపోగా